దోశలోకి ఆలు కుర్మా చేసుకుందామని చెప్పేసి నేను కడాయిలో అయితే ఆయిల్ వేసి పెట్టేసుకున్నా. దీనికోసం నేను ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని దాన్ని పొట్టంతా తీసేసి దాన్ని మొత్తం మెదిపేసి పెట్టేసుకున్నా. దీనికోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర నేను లాస్ట్లో వేసుకుంటా. ఇవన్నీ ఒక్కటి వేస్తూ చెప్తాను మీకు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇందులో మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నేను జీలకర్ర వేసుకున్నా, ఆవాలు వేసుకోలేదు. నాకు ఇష్టమైతే మినపప్పు అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర మాటికి వేసుకున్నాను. అంతే జీలకర్ర వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం వేయించుకున్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవి వేసి అవి కూడా వేపుకోవాలి మంచిగా. బాగా వేయించేసుకోవాలి. జీలకర్ర అయితే కొంచెం ఉంది కదా, పచ్చిమిర్చి వేసుకున్నామండి. కొంచెం ఉల్లిగడ్డ అనేది కొంచెం మన పంట తగ్గుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం తర్వాత వేసుకున్నాను ఉల్లిగడ్డ. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా కొద్దిగా కొంచెం వేగిన తర్వాత మన ఉల్లిగడ్డలు అనేవి కూడా వేసేసుకోవాలి. నేను ఇది కొంచెం పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను. దాన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఉల్లిగడ్డలు ఎక్కువ అంటే వేయించకుండా పర్లేదు, కొంచెం ఏదో కొద్దిగా వేయితే సరిపోతుంది. కొంచెం సరిపడ పసుపు అయితే వేసేసుకున్నాను. దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మొత్తం దీనంతా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. అంతా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. ఎవరి దగ్గర అయినా ఉంటే మన అల్లం కాకుండా ఇంకా క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. ఇంకా మనకు నచ్చిన వెజిటేబుల్స్, బఠానీ అట్లాంటివన్నీ వేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. క్యారెట్ అవన్నీ వేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకా కొంచెం బెటర్ మంచిగా ఉంటుందని చెప్పేసి అంటే కలిమాకి వేసేసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 5 minutes అట్లా దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం కలిసిపోయి కొంచెం ఏమంటే కొంచెం ఇది కొంచెం దూరంగా మాడినట్టు అయింది. బాగుంటుంది చెప్పేసి నేను బాగా వేసుకున్నాను. స్లిమ్లో పెట్టేసేసి మూత పెట్టేస్తే అప్పటి వరకు నేను పక్కన సైడ్కి దోశ వేసేసుకోవాలి. నేను ఒక 5 minutes వదిలేస్తాను. దీన్ని అట్లాగే స్టవ్ ఆన్ చేసుకొని నేను చెప్తున్నా కదా, పెంక నేను నాన్ స్టిక్ పెంక కాకుండా ఇళ్ళల్లో వచ్చి వాళ్ళు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటా పెంక అని చెప్పేసి. ఇట్లానే ఇదేమో దోశ పెంక, ఇంకోటి చపాతీ పెంక కూడా ఉంటుంది. చపాతీ పెంక అలా పేరే ఉంది. దోశ పెంక అన్నట్టు. అంటే నాన్ స్టిక్ వాడకుండా ఇది వాడతాను. నాన్ స్టిక్ ఏమైందంటే ఒక 2 సార్లు మనం తోముకుంటే పాడైపోతుంది. ఇప్పటి వరకు మనం ఇదైతే మాడుతుంది. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని మన ఆలుగడ్డ పెట్టినాం కదా, ఆలుగడ్డ మొత్తం ఇంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం సరిపడ సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసి పెట్టేసుకోవాలి. మొత్తం మేము వేసేసిన తర్వాత ఒకసారి కలపాలంటే ఫోన్ కొద్దిసేపు పక్కన పెట్టేసాను కాబట్టి నేను ఫోన్ పక్కన పెట్టేసి దీన్ని ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే ఫోన్ పట్టుకొని మళ్ళీ కలపడం రాదు. దీనికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకటేసారి కలిపేసేసుకుంటా. మొత్తం సాల్ట్ అయితే వేసేసుకున్నా. ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే పట్టింది. మొత్తం కలపాలి. మొత్తం కలిపేసుకుంటే ఒక చేతితో కలపడం రాదు కాబట్టి నేను ఫోన్ పక్కన పెట్టేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాను. కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా కిందకి
కలిపేసుకున్నా. సాల్ట్ కూడా మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ దీన్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. నెక్స్ట్ నేను తర్వాత పక్కన సైడ్లో దోశ వేసుకుంటాను చెప్పిన. ఈ పెంక మీద మీకు ఎట్లా వస్తాయని చూపించడం తప్పి ఇంకేం లేదు. ఫస్ట్ ఒక దోశ ఎట్లయినా కొంచెం బాగా రాదు, తర్వాత అన్నీ బాగానే వస్తాయి. కొంచెం ఉల్లిగడ్డతోనే మనం ఫస్ట్ పెంకనంతా రాసేసుకోవాలి. ఆయిల్ పెట్టి మొత్తం దాన్ని అంతా కొంచెం మంచిగా రాసేసుకోవాలి. ఇట్లా రాయడం వల్ల నాన్ స్టిక్ పెంకలాగా దీనికి కొంచెం అతుక్కోకుండా వస్తాయని చెప్పేసి ఉల్లిగడ్డ రాయడం వల్ల అంతే. ఇప్పుడు నేను కొంచెం పిండి తీసుకొని ఒక దోశ వేసేస్తాను. ఇది కొంచెం గట్టిగా ఉంది పిండి, కొంచెం వాటర్ పోస్తా. కానీ ఇప్పుడు నాకు టైం లేదు, ఫాస్ట్గా వేసేయాలి. 2 దోశలు వేసిన తర్వాత నేను మళ్ళీ తర్వాత వాటర్ కలుపుకుంటా. ఇప్పుడైతే ఈ 2 దోశలు ఖచ్చితంగా ఫాస్ట్గా వేసేసి కలిపేస్తాను. బాగానే వచ్చింది. మనం ఎంత పెద్దగా కావాలంటే పెంకంతా వేసుకున్నా కానీ మంచిగా వస్తుంది దాంతో. పైనుంచి కొంచెం మనకు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అక్కడక్కడ మన ఉల్లిపాయని మొత్తం అతుక్కోవాలి. కొంచెం ఉల్లిపాయ ఉంటుంది కదా దాంతోనే మొత్తం అంటించేసేసుకొని కొంచెం వంకాయ వేసుకోవాలి. కొద్దిగానే ఎక్కువ కూడా పట్టదు, కొంచెం అక్కడక్కడ పిండి లాగా ఉండకుండా కొంచెం. ఎందుకంటే ఎక్కువ మినపప్పు వేసి నేను బియ్యం పట్టలేదు, తక్కువ మినపప్పు ఎక్కువ రైస్ పోసి పట్టేసుకున్నాను కాబట్టి అక్కడక్కడ కొంచెం ఆయిల్ వేసినా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఒకసారి కిందికి మీదకి మళ్ళీ మొత్తం కలపాలి. కలిపిన తర్వాత చూపిస్తా. అది కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి దీన్ని మగ్గించేయాలి. కొంచెం చిన్నగా పొయ్యి పెట్టేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ పెద్ద పెడితే మాడిపోతుంది కాబట్టి చిన్నగా పెట్టేసుకున్నాం. చెప్పిన కదా ఎక్కువ రైస్ ఉందని, అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, ఎక్కువ రైస్తో మనకు అట్లా ఉంటుంది. అలాగే పిండి ఎక్కువ పులుస్తేనే మంచిగా వస్తాయి దోశలు. మనం పిండి అంటే గిన్నెలో పట్టించుకుంటాం కదా, ఆ పిండితో కూడా మనం రైస్ పిండితో కూడా దోశలు బాగా వేసుకోవచ్చు. అది ఎట్లా అంటే కొంచెం పులిస్తే మంచిగా అవుతాయి అన్నట్టు దోశలు. మనం మినపప్పు అవసరం ఉండదు. కొంచెం సాల్ట్ వేసుకొని జీలకర్ర కలుపుకొని పెట్టుకుంటే ఆ పిండి అనేది పనికొస్తుంది. ఇందులో జీలకర్ర వేయలేదు, ఓన్లీ సాల్ట్. కొంచెం మనకన్నా ఎన్ని బియ్యం 4 గ్లాసెస్ మినపప్పు వేసేసిన అంతే. మొత్తం రైస్తోనే ఈ దోశ. మినపప్పు చాలా తక్కువ, ఓన్లీ రైస్తోనైనా కానీ మంచిగా వస్తుంది కదా. ఇట్లా ఫస్ట్ దోశ కాబట్టి ఇట్లా వచ్చింది, కొంచెం తర్వాత బాగానే వస్తాయి. నేను ఇదైతే ఆఫ్ చేసుకున్నా. దీని మీద నుంచి మనం కొత్తిమీర అయితే చల్లుకోవాలి. కానీ నాకు ఈ కొత్తిమీర ఇప్పుడు నాకు అర్జెంట్ కాబట్టి ఫస్ట్ ఇది వేసేసిన తర్వాత కొంచెం వేడి ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత కట్ చేసేసుకుంటాం. ఇదైతే మా ఆయన టిఫిన్ పెట్టేస్తున్నాను. దీంట్లోకి నేను పల్లి చట్నీ కూడా చేసిన, అది కూడా చూస్తాను. ఏంటంటే ఆలుగడ్డ ఇది కుర్మా అనేది సూపర్ ఉంటుంది మన ఇడ్లీలోకి. ఇడ్లీ అంటే ఇడ్లీ పిండి మనము అందులో వేసుకునేటప్పుడు మధ్యలో కొంచెం ఆలు తురుము వేసుకుంటే అట్లా కూడా చిన్నపిల్లలకి అన్నీ పెట్టచ్చు. కానీ దోశలకైతే ఇదే పర్ఫెక్ట్. నాకు చట్నీ కన్నా ఇదే మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేసేసుకున్నా. నెక్స్ట్ ఇది కొంచెం వాటర్ కలుపుకొని వేసేస్తున్నా. ఇవి బాగా వచ్చినాయి. కొంచెం బాగా తిక్కువ ఉంది కాబట్టి అది రాలేదు, ఇదైతే బాగా వచ్చింది.